మోక్షం. ఒక గొప్ప కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక చిన్న పిట్ట ఉండేది. ఆ పిట్ట చిన్నదైనా చాలా చలాకీ. రోజూ చెట్టు మీద నుంచి చెట్టుకు ఎగిరి పాటలు పాడేది. కాని ఒక సమస్య మాత్రం ఉంది. పిట్టను ఎప్పుడూ ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు పులి, కొన్నిసార్లు ఈగల్, కొన్నిసార్లు ఆకలి, ఇంకొన్నిసార్లు భయం. ప్రతిరోజు కొత్త కష్టం, ప్రతిరోజు కొత్త భయం. పిట్ట అలసిపోయింది. ఒకరోజు పిట్ట ఆకాశం వైపు చూసి అన్నది, ఎంతకాలం ఇలా పరుగులు తీసుతాను? నాకు నిజమైన శాంతి ఎప్పుడు వస్తుంది? అదే సమయంలో ఆ చెట్టుపైనే ఒక వృద్ధ ఋషి ధ్యానం చేస్తూ ఉండేవాడు. పిట్ట ఆవాజు విని అతను కళ్ళు తెరిచాడు. ఋషి మెల్లగా చిరునవ్వు చందించాడు. అతనన్నాడు, నీకు శాంతి రావాలి అంటే ఒక రహస్యం చెబుతాను, కాని నీవు వినడానికి సిద్ధంగా ఉండాలి. పిట్ట ఆగి కళ్ళను పెద్దగా తెరిచింది. ఏ రహస్యం గురువుగారు? ఋషి అన్నాడు, నువ్వు చూస్తున్న ప్రపంచం, భయం, ఆకలి, కష్టం ఇవన్నీ నీ శరీరం చూసేవి. కాని నిజమైన నువ్వు శరీరం కాదు, స్వేచ్ఛగా ఎగిరే ఆత్మ. ఆత్మకు భయం లేదు, ఆత్మకు కష్టం లేదు. పిట్ట ఆశ్చర్యపోయింది. అయితే నేను ఎందుకు బాధపడాలి? ఋషి చిరునవ్వుతూ చెప్పాడు, నీ రెక్కలు అలసిపోతాయి, కాని ఆత్మను ఎవరూ అలసించలేరు. శరీరాన్ని భయం తాకుతుంది, కాని ఆత్మను ఎవరూ పట్టుకోలేరు. ఈ నిజం తెలుసుకున్నప్పుడు అదే మోక్షం. పిట్ట నిశ్శబ్దంగా అయిపోయింది. ఆ రోజు నుంచి ఒక అద్భుతం జరిగింది. అదే అడవి, అదే ప్రమాదాలు, అదే జీవితం. కాని పిట్ట ఇక భయపడలేదు. ఎందుకంటే అది తెలుసుకుంది, నేను శరీరం మాత్రమే కాదు, నేను విముక్తి పొందిన ఆత్మ. అదే మోక్షం. బయటి ప్రపంచం మారకపోయినా మన లోపలి ప్రపంచం పూర్తిగా శాంతి పొందిన స్థితి. పిల్లలు, కథలోని నీతి మీకు అర్థమైనదా? నీతి ఏంటి అంటే, భయం, బాధ, కష్టాలను తొలగించేది పరిస్థితులు కాదు, మన లోపలి జ్ఞానం. పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ మరొక మంచి కథతో నేనెందుకొస్తాను.